వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వరూపాల విలాస్. ఇది వచ్చి శివరాత్రి రోజు వ్లాగ్ అండి. అందరికీ ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు. ఇప్పుడు వచ్చేసి నేను దేవుడికి పూజ చేసుకుంటున్నాను. దానికి వచ్చేసి ప్రసాదం అయితే వండుకుంటున్నాను. సో అందరూ శివరాత్రిని హ్యాపీగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి సేమియా పాయసం అండి. ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి పూజ జరుపుకోవాలి. ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత బయట గుడికి వెళ్ళాలనుకుంటున్నాను. సో వీడియో అనేది కంటిన్యూ అవుతుంది, చూస్తుండండి. హాయ్ అండి అందరికీ. పూజ అయితే అయిపోయింది. ఇప్పుడైతే వచ్చేసి ఇంట్లో ప్రసాదం వచ్చేసి పిల్లలు పెట్టేసి గుడికి అయితే వెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసి గుడికి వెళ్తున్నాం. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ శివరాత్రి. అందరూ మీరందరూ కోరుకున్న కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చెప్పాలమ్మా. సో మేమైతే గుడికి వెళ్ళాం. ఈ గుడి వచ్చేసి ఎక్కడ అంటే బంగ్లా దగ్గర ఆదర్శివ గుట్ట అనే ఒక టెంపుల్ అండి. చిన్న టెంపులే కానీ జనాలు అయితే చాలా మంది వచ్చారు. ఇక్కడ వచ్చేసి ఇది ఒక చెరువు కాదండి, ఇది వచ్చేసి ఒక బావి. దీంట్లో వచ్చేసి స్నానం చేస్తే ఇలాంటి చికాలున్నా తొలగిపోతాయని చెప్పేసి చాలామంది చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ వచ్చేసి స్నానం పోసుకుంటారు. ఒక స్నానం చేయని వాళ్ళు అయితే కాలు చేతులు కడుక్కొని నెత్తిపైన నీళ్ళు చల్లుకుంటారు. ఇలా చల్లుకోవడం వల్ల పుణ్యం వస్తుందని చెప్తూ ఉంటారు ఈ వాటర్కి. ఇక్కడ వచ్చేసి మా బాబుకి కూడా కాలు చేతులు కడిగిచ్చేస్తాం మేము. అలాగే నెత్తి మీద నీళ్ళు కూడా పంపించాం. ఇక్కడ చూసినట్లయితే చూడండి, అక్కడ స్నానాలు కూడా చేస్తున్నారు కొంతమంది. టెంపుల్ అనేది చిన్నది అయినా చాలామంది జనాలు ఉన్నారండి. ఇక్కడ వచ్చేసి బొమ్మలు గాజులు ఏంటో చూడండి, ప్రతి ఒక్కటి వస్తువు అమ్ముతూ ఉంటారు. ఇక్కడ క్యూ అయితే చాలా ఘోరంగా ఉందండి అసలు. మేమైతే బయట ఇక్కడ ధ్వజస్తంభానికి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకున్నాము. Yeah. సారథి నీవే
अंदर फोक्स జనాలు బాగానే వస్తారు. సో గుడికి అయితే వచ్చేసామండి. ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అవుతుంది. ఇప్పుడు వచ్చేసి ఉపవాసం అని జాగ్రత్త ఉంటున్నా కాబట్టి మ్యాక్సిమం ఏం తినొద్దు ఏం తాగొద్దు కాబట్టి ప్రస్తుతానికైతే రిక్కి గాడికి ఉగ్గు తీపిచ్చేసి వాడిని బయటకి ఇచ్చేసాను. సో ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటే ఆ పనులు చేసుకొని సాయంత్రం వచ్చేసి కూరి వీరభద్ర స్వామి టెంపుల్ ఉంటుంది చూడండి, అక్కడ వెళ్ళాలనుకుంటున్నాం. ఎందుకంటే జాగర ఉపవాసం ఉంటాం కదా, మ్యాక్సిమం నైట్ జాగరం అంటే ఇంట్లో ఉంటే ఖచ్చితంగా నిద్ర వస్తుంటుంది కాబట్టి అదే టెంపుల్కి వెళ్ళకపోతే అక్కడ చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళని చూస్తూ కొద్దిగా టైం అది గడిచిపోయింది కాబట్టి సాయంత్రం అయితే టెంపుల్కి వెళ్ళాలనుకుంటున్నాం. సో ఆ వీడియోని కూడా ఖచ్చితంగా షేర్ చేస్తాను మీతో చూడండి. సో ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయడం నేను ఎలాంటి వీడియోస్ అప్లోడ్ పెట్టినా నా వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకో నలుగురికి సజెషన్ పెడుతుంది కాబట్టి లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.